Hi children, all of you good morning. All of you good morning. Very good. ప్రేయర్ చేసుకొని ఇప్పుడు మనం క్లాస్లో స్టార్ట్ చేసుకుందాం. ప్రేయర్ చెప్పు హనీ, ప్రేయర్ చెప్పమ్మా. God bless mommy. God bless mommy. God bless daddy. God bless daddy. God bless teacher. God bless teacher. Help me always. Help me always. To make them happy. To make them happy. Very good. నువ్వు కూడా చూపించు నాన్న. రెడ్ కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చూపించు. ఏంటది? బాల్ ఏ కలర్లో ఉంది? సిలిండర్ ఏ కలర్లో ఉంది? రెడ్. నెక్స్ట్ ఫ్లవర్ ఏ కలర్లో ఉంది? రెడ్. స్టోన్స్ కూడా రెడ్ కలర్స్లో ఉన్నాయి. ఓకే, నువ్వు వేసుకున్న టీషర్ట్ కూడా రెడ్ కలరే. చందన వేసుకున్న టీషర్ట్ కూడా రెడ్ కలరే. రెడ్ ఏ కలర్లో ఉంటుంది మీకు అర్థమైందా? చూడగానే అది ఏ కలర్ అని మీరు గుర్తుపడతారా? ఎలా చూడండి పిల్లలు, చందను చూడగానే అది ఏం కలర్ అన్నది మీరు గుర్తుపడతారా? ఓకే, వెరీ గుడ్. అందరూ హ్యారీకి క్లాప్స్ కొట్టండి. Sit down. ప్రశాంత్ స్టాండ్ అప్. రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉందో చూపించు. ఏంటది? ఇంకా ఏంటది? బాల్ ఏ కలర్లో ఉంది? రెడ్. ఫ్లవర్ ఏ కలర్లో ఉంది? స్టోన్స్ ఏ కలర్లో ఉన్నాయి? రెడ్. సిలిండర్ ఏ కలర్లో ఉంది? రెడ్. వెరీ గుడ్. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి రెడ్ కలర్స్? ఇంకా లేవా? అదిగో చందను హ్యారీ కూడా రెడ్ కలర్ వేసుకున్నారు కదా, అది కూడా రెడ్ కలరే. అదనమాట. రెడ్ ఏ కలర్లో ఉంటుందో మీరు గమనించారా పిల్లలు? ఇప్పుడు చూపించిన వెంటనే అది ఏ కలరో చెప్పగలరా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. చిల్డ్రన్, మీరంతా ఇప్పుడు అటెండెన్స్ పలకాలి, సరేనా చిల్డ్రన్? ఓకే, ఫస్ట్ బాయ్స్, తర్వాత గర్ల్స్. హ్యారీ, ప్రెజెంట్ మిస్ ఎలా చెప్పాలని చెప్పాను, అది గట్టిగా చెప్పు. సిట్ డౌన్. సుశాంత్, sit down. Chandan, sit down. Prashant, sit down. Riyan, sit down. Sisikpal, stand up. Ligu, నిలబడి చెప్పాలి. నిలబడి పైకిలే. ప్రెజెంట్ మిస్ చెప్పు. ఇలా అను. ప్రెజెంట్ మిస్ కాల్ దగ్గర పెట్టుకో. అది ప్రెజెంట్ మిస్. సిట్ డౌన్. గర్ల్స్, శ్రీవల్లి, సిట్ డౌన్. మహాలక్ష్మి, sit down. Sarmila, sit down. Sanvika, sit down. UKG పిల్లలు. అనన్య, sit down. సుసన్న, sit down. వెరీ గుడ్. చూడండి, ఈరోజు మనం సంభాషణ అంటే కలర్స్, రంగులు. ఈరోజు మనం రెడ్ కలర్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? రెడ్ కలర్.
చూడండి నేను అక్కడ ఏం పెట్టాను? బ్యాగ్, బాల్, సిలిండర్, ఫ్లవర్, స్టోన్స్ పెట్టాను కదా. అవన్నీ ఏ కలర్స్లో ఉన్నాయి? రెడ్. అన్నీ రెడ్ కలర్లోనే ఉన్నాయా, వేరే కలర్లో ఉన్నాయా? రెడ్ కలర్లోనే కదా ఉన్నాయి. రెడ్డే, అది కూడా రెడ్డే. ఏం కలర్లో ఉన్నాయి? సరే చూడండి ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్స్లో ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 నిలబడి చెప్పాలి. నేను ఎవరిని లేపుతానో వాళ్ళే నిల్చొని చెప్పాలి. సరేనా పిల్లలు? పిల్లలు వింటున్నారా? సరే ఇప్పుడు ఎవరు లేస్తారంటే మహాలక్ష్మి స్టాండ్ అప్. అక్కడ నేను రెడ్ కలర్స్లో పెట్టాను కదా, అవన్నీ ఏంటో చెప్పు. చెప్పు, చేతులు దండగట్టు. రెడ్ కలర్. రెడ్ కలర్లో ఏమేమి ఉన్నాయి అక్కడ? రెడ్ కలర్లో ఏమేమి ఉన్నాయి అక్కడ? ఇంకా స్టోన్స్. ఇంకా అది ఏ షేపు? సిలిండర్ షేప్. అది సిలిండర్ షేప్ అనమాట. అది ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో ఉంది. తర్వాత అక్కడ చూడు హ్యారీ, చందన్. ఆ ఇద్దరు వేసుకున్న టీషర్ట్ల కలర్ ఏంటి? రెడ్ కలర్ వేసుకున్నారు. చూసారా? చందను, హ్యారీ ఇద్దరు రెడ్ కలరే వేసుకున్నారు. ఇక్కడ శిశుక్ పాల్ కూడా రెడ్ వేసుకున్నాడు చూడండి కదా, అది రెడ్. అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు పైన మెంబర్స్ అని నేమ్ రాసిందా? ఆ పైన చూడండి, అది కూడా రెడ్ కలర్. అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మహాసిడ. అనన్య స్టాండ్ అప్. అనన్య స్టాండ్ అప్. ఇక్కడ రెడ్ కలర్స్లో ఏమేమి ఉన్నాయో చూపించాను నేను. సిలిండర్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఫ్లవర్స్లో రెడ్ కలర్ ఏమేమి ఉన్నాయి చూపించు. కలర్స్ రెడ్. ఇంకా ఇంకా ఇంకెక్కడెక్కడ రెడ్ కలర్స్ ఉన్నాయి చూపించు. యాపిల్. యాపిల్ రెడ్డే. జాకెట్ రెడ్ కలరే. వెరీ గుడ్. ఇక్కడ నెంబర్స్లో రెడ్ కలర్స్ ఎక్కడ ఉంది? యాపిల్స్. యాపిల్స్ కూడా రెడ్లో ఉన్నాయి. వెరీ గుడ్. అలాగే చందను, హ్యారీ వేసుకున్న టీషర్ట్లు కూడా రెడ్ కలర్సే కదా. అర్థమైందా మీకు? రెడ్ వేసుకున్నాడు. సరే కూర్చో. హనీ గో అండ్ సిట్. గో అండ్ సిట్. చందన్ స్టాండ్ అప్. చందన్ స్టాండ్ అప్. అక్కడ రెడ్ కలర్స్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. ఏమేమి ఉన్నాయి చూపించు. బాల్ ఉంది, ఫ్లవర్ ఉంది, బ్యాగ్. ఇంకా నువ్వు వేసుకున్న టీషర్ట్ కూడా రెడ్. చూపించు, ఇలా చూపించు. రెడ్. రెడ్. ఇంకా చూడు బోర్డులో ఎక్కడుంది రెడ్? షార్ట్లో రెడ్ ఎక్కడుంది చూపించు. చూపించు, దగ్గరికి వెళ్ళి చూపించు. రెడ్ కలర్ ఎక్కడుంది? రెడ్ కలర్ ఉంది. ఇంకా రెడ్ కలర్. రెడ్ కలర్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి చందన్కి. అందరూ క్లాప్స్ కొట్టండి గట్టిగా. రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉందో చూపించాడు కదా. వెరీ గుడ్ చందన్. సిట్ డౌన్. సుశాంత్ స్టాండ్ అప్. సుశాంత్, ఇక్కడ రెడ్ కలర్స్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో చూపించు.
ఏంటది? స్టాండప్, పైకిలే. ఇంకెక్కడెక్కడ రెడ్స్ ఉన్నాయి చూపించి, రెడ్ కలర్. ఇంకా యాపిల్స్. యాపిల్స్ రెడ్డే. ఇంకా ఇంకా కైట్స్ కూడా రెడ్డే. వెరీ గుడ్. సిట్ డౌన్. గో అండ్ సిట్. సుశాంత్, గో అండ్ సిట్. గో అండ్ సిట్. కూర్చున్నారా పిల్లలు? అంగన్వాడీ చిల్డ్రన్ మీరు, వెరీ గుడ్ చిల్డ్రన్ మీరు కదా. ఇప్పుడు మీరు చెప్పిన మాట వినాలి కదా. ఏం నేర్చుకుందామంటే స్వేచ్ఛ ఆటలు. స్వేచ్ఛ ఆటలు అంటే ఇప్పుడు మనం ఏమాట ఆడుకుందాం? కప్పగంతులు. ఈరోజు ఏంటి? కప్పగంతులు ఆట ఆడుకుందాం. ఓకేనా? 1 by 1 ఒకరి తర్వాత ఒకరు వచ్చి కప్పగంతులు వేయాలి. ఆ చివరి మొదలుకొని ఈ చివరి వరకు కప్ప ఎలా దూకుతుంది? ఇలా ఇలా దూకుతుంది కదా కప్ప. అలా మీరు దూకుతూ వెళ్ళాలి. సరేనా? సరే, లైన్లో కూర్చోండి. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. సరేనా? వెనక్కి జరుగు, వెనక్కి జరుగు, కూర్చో. మీరు గుడ్ చిల్డ్రన్, మీరు గుడ్ చిల్డ్రన్. మాట వింటారు కదా. ఫస్ట్ ఎవరంటే చందన్. ఇప్పుడు కూర్చో. చందన్ స్టాండ్ అప్. అక్కడికి రా. ఇటు తిరుగు. కూర్చో, అక్కడ కూర్చో. అక్కడి నుంచి ఇక్కడ వరకు కప్పలా ఇలా ఇలా దూకుకుంటూ గెంతుకుంటూ రా. రా రా. కప్ప ఎలా దూకుతుంది? దూకు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెరీ గుడ్. మళ్ళీ వెరీ గుడ్. కూర్చో. గో అండ్ సిట్. నెక్స్ట్ సుసన్న. ఇక్కడ కూర్చో. కూర్చో. ఇప్పుడు కప్పలా దూకుతా. వెళ్ళు వెళ్ళు. వెరీ గుడ్. దూకు. వెరీ గుడ్. మళ్ళీ ఇటు వైపురా. దూకు. అది. వెరీ గుడ్. గో అండ్ సిట్. మహా చైర్ దగ్గర కూర్చో. ఇక్కడ ఇంకా ముందుకి ముందుకి. సరే, ఇప్పుడు మహా దూకుతా వస్తుంది చూడండి. శర్మిల సిట్ రైట్. మహా అంతా కప్పలా దూకాడు. దూకు. అయ్యి బాబోయ్, ఇది పెద్ద కప్ప పైకి దూకుతుందే. మళ్ళీ వెరీ గుడ్. గో అండ్ సిట్. గో అండ్ సిట్. రియాన్, నువ్వురా. రియాన్ ఇక్కడ కూర్చో. దూకు. కప్పలా దూకుతా. వెళ్ళు. మళ్ళీ ఇలా రా రియాన్. మళ్ళీ రా. వెరీ గుడ్. వెళ్ళి కూర్చో. పుట్టినరోజు అక్టోబర్ 2. గాంధీ గారు ఎప్పుడు పుట్టారు? అక్టోబర్ 2వ తారీఖున పుట్టారు. మన దేశానికి స్వతంత్రం రావటానికి చాలా మంది దేశ నాయకులు చాలా పోరాటం చేశారు. వాళ్ళలో ముఖ్యమైన వారు గాంధీజీ గారు. గాంధీజీ గారు. మన గాంధీ తాత గారు అక్టోబర్ 2వ తారీఖున జన్మించారనమాట. 1869 అక్టోబర్ 2వ తారీఖున
జన్మించారనమాట. మన గాంధీ గారు జన్మించిన ఊరు పేరు ఏంటంటే పోర్బందర్. ఏ ఊరు? పోర్బందర్, గుజరాత్ రాష్ట్రంలో మన గాంధీ గారు జన్మించారనమాట. మన గాంధీ గారిని మహాత్ముడు, జాతిపిత అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మహాత్ముడు, జాతిపిత అని బిరుదులు ఉన్నాయన్నమాట మన గాంధీ తాతయ్య గారికి. అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. చేతిలో కర్ర, నున్నని బుర్ర, కద్దరు పంచి, కళ్ళకు జోడు, బాలల తాత, భారత నేత ఎవరు చెప్పండి? గాంధీ తాత. గాంధీ తాత చేతిలో కర్ర ఉంటుంది, కళ్ళకి కళ్ళజోడు ఉంటుంది, తర్వాత కద్దరు బట్టలే వేసుకుంటారు ఎప్పుడును. గాంధీ తాతయ్య గారు కద్దరు బట్టలే వేసుకునేవారు అనమాట. తర్వాత కళ్ళకు జోడు ఉంటుంది, చాలా నున్నగా ఉంటది అనమాట. వారిని గాంధీ తాత గారు అంటారు. అర్థమైందా? ఈ రోజు ఏంటి? గాంధీ గారి పుట్టినరోజు, అక్టోబర్ 2వ తారీఖు. అర్థమైందా? అర్థమైందా? గాంధీ తాతయ్య నాన్నగారి పేరు కరమ్చంద్, గాంధీ తాతయ్య తల్లి గారి పేరు పుత్లీబాయ్. ఇప్పుడు అర్థమైందా? మన దేశ నాయకుల్లో ప్రముఖులు గాంధీ గారు. వెరీ గుడ్ చిల్డ్రన్. అందరూ నమస్కారం చేయండి. వెరీ గుడ్ చిల్డ్రన్. కమ్. కూర్చోండి. దా కప్పలా దూకుతారా? దూకు సుశాంత్. సుశాంత్ వెళ్ళు. ఈ కప్ ఏంటి వెరైటీగా దూకుతుంది? వెరైటీ కప్ ఇది. వెరీ గుడ్. గో అండ్ సిట్. గో అండ్ సిట్. హ్యారీ కమ్. సిరా. వెళ్ళు కప్పలా దూకు. దూకు. ఇలా దూకాలి హ్యారీ, దూకాలి. కప్ప ఎలా దూకుతుంది? ఎలా ఎగురుతుంది కప్ప? చాలు చాలు చాలు, ఒక్కరు చెప్తే చాలు. కూర్చోండి, ఇంకా మీరు కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. మహా కూర్చోమ్మా. దా హ్యారీ, హ్యారీ రా రా. దూకు 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 హ్యారీ, దూకు. అలా దూకు. అది ఇప్పుడు బాగా దూకుతున్నాడు హ్యారీ. వెరీ గుడ్. గో అండ్ సిట్. గో అండ్ సిట్. మీరు క్లాప్స్ కొట్టండి. కప్ప దూకుతా వచ్చినప్పుడు మీరు క్లాప్స్ కొట్టాలి. అప్పుడు కప్పకు హుషారు వచ్చి ఇంకా గట్టిగా దూకుద్ది కదా. కమ్ శ్రీవల్లి. అరవకూడదు, క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టండి. అరవద్దు, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. వెరీ గుడ్. గో అండ్ సిట్. ప్రశాంత్ కమ్. వెళ్ళు. దూకు దూకు. వెరీ గుడ్. గో అండ్ సిట్. అనన్య ఇప్పుడు కప్పలా దూకుతా వస్తుంది. మీరు క్లాప్స్ కొట్టాలి. గట్టిగా క్లాప్స్ కొట్టండి, అరవద్దు. దమ్మా. ఏయ్ కప్ప భలే ఎగురుతుందే కదా. క్లాప్స్ కొట్టండి. భలే ఎగురుతుంది కప్ప. వెరీ గుడ్. మళ్ళీరా. గో సిట్. దా శర్మిల కమ్.
మళ్ళీ మళ్ళీ దూకు. మళ్ళీ రా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి, అందరూ బాగా చేశారు. మీరు వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు. క్లాప్స్ కొట్టండి, అందరూ క్లాప్స్ కొట్టండి పిల్లలు. హ్యారీ క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి క్లాప్స్. వెరీ గుడ్. హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు. నేను హాయ్ పిల్లలు అన్నాను, హౌ ఆర్ యూ అనలేదుగా. సరే, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఏం నేర్చుకుందాం? రెడ్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి? రెడ్. రెడ్ అంటే ఎరుపు. రెడ్ అంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇదిగో ఇది చూసారా, ఇది రెడ్. ఉదయం మీకు నేర్పించాను కదా, బ్యాగు బ్యాటు బాల్ అన్నీ చూపించాను. రెడ్ కలరు రెడ్. రెడ్ అంటే ఎరుపు. చెప్పండి స్పోకెన్ ఇంగ్లీష్లో ఏంటి? రెడ్. రెడ్ అంటే ఎరుపు. ఒకేసారి పాడి జనగణమన పాడాలి అందరూ ఒకేసారి. అర్థమవుతుందా? ప్రేయర్ చేసుకుందామే. సరే, అటెన్షన్లో నిల్చోండి అందరూ. సరే, ప్రేయర్ చేసుకుందాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడి ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, जाय हे तव जय गादा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ఎక్కడుంది? యమ్మ. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు అసలు. నువ్వు సరిగ్గా వింటే నీకు వస్తుంది. హ్యారీ ఈయన చెప్పారు కదా, చందన్ చెప్పాడు, మహా చెప్పింది, సుశాంత్ చెప్పాడు. నువ్వు ఎక్కడ చూసావు? చూడాలి కదా, అందుకే కదా నేను చెప్తున్నాను. కరెక్ట్గా చూడండి అమ్మా, శ్రద్ధగా వినండి. వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పాను కదా. మళ్ళీ చెప్పు. ఎమ్ ఎక్కడుంది? ఏంటది? ఎమ్. ఎమ్ ఫోర్ పైన ఏముంది? గట్టి చెప్పు. మ్యాంగో. తర్వాత ఎమ్ ఫోర్ మైకి, ఎమ్ ఫోర్ మిల్క్, ఎమ్ ఫోర్ బాయ్. అమ్మని ఏమంటారు ఇంగ్లీష్లో? ఎమ్ ఫోర్ మదర్. వెరీ గుడ్. దా కూర్చో. శర్మిల స్టాండ్ అప్. చెప్పు ఎమ్ లెటర్ ఎక్కడుంది చూపించు. ఎమ్ ఫోర్ మదర్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి శర్మిలాకి. ప్రశాంత్ స్టాండ్ అప్. ప్రశాంత్ ఎమ్ లెటర్ ఎక్కడుంది చూపించు. సైడ్కి నిల్చో. ప్రశాంత్ సైడ్కి నిల్చో. ఎమ్ లెటర్ ఎక్కడుంది? ఎమ్ ఫోర్ ఎమ్ ఫోర్ మిల్క్. ఎమ్ ఫోర్
మదర్. వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి అందరూ ప్రశాంత్కి. వెరీ గుడ్ చిల్డ్రన్. యూకేజీ పిల్లలు అనన్య, సుసన్న. ఇప్పుడు మీరు ఎం లెటర్తో వచ్చే పదాలు ఏంటో చెప్పాలి. అనన్య గో. ఎం లెటర్ ఎక్కడుందో చూపించు. ఎక్కడుంది ఎమ్? ఎం పక్కన ఇంకో ఎం ఉంది, ఏంటది? స్మాల్ ఎం. స్మాల్ ఎం ఇది. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. ఎమ్ ఫర్ మనీ. మ్యాన్. మూన్. గట్టిగా చెప్పాలి. మూన్ అంటే చంద్రుడు కదా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అనన్యకి. వెరీ గుడ్. చూసన్నా నువ్వు చేయడం. చూసన్నా ఎం లెటర్ చూపించమ్మా. చూసన్నా ఏంటది? ఎం. స్మాల్ ఎం ఏది? అదేంటది? స్మాల్ ఎం. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. ఎం ఫర్ మ్యాన్. ఎక్కడున్నాడు మ్యాన్? పైన చూపించాలి అక్కడ. మ్యాన్. ఎం ఫర్ మూన్. ఎం ఫర్ మనీ. ఎం ఫర్ మ్యాంగో. ఎం ఫర్ మంకీ. వెరీ గుడ్. వెరీ గుడ్ చిల్డ్రన్. క్లాప్స్ కొట్టండి. సిట్ డౌన్. సిట్ డౌన్. చందన్ స్టాండ్ అప్. చందన్ స్టాండ్ అప్. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళు. బోర్డు దగ్గరికి వెళ్ళు. ఈరోజు మనం పిల్లలు ఎలా చూడండి, ఈరోజు మనం ఎం లెటర్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎం. ఎం లెటర్తో వచ్చే పదాలన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. సరేనా? ఇప్పుడు చందన్ చెప్తాడు, మీరు జాగ్రత్తగా వినాలి. చందన్ ఎం లెటర్ ఎక్కడుంది చూపించు. ఏంటది? గట్టిగా చెప్పు. ఎం. ఎం ఫర్ వెరీ గుడ్. చందన్ క్లాప్స్ కొట్టండి అందరూ. గుడ్ బాయ్. బాగా చెప్పాడు కదా. సుశాంత్ ఎం లెటర్ ఎక్కడుంది? ఏంటది? ఎం. చెప్పు. ఎం లెటర్తో పదాలు చెప్పు. ఎం ఫర్ మదర్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. మహా స్టాండ్ అప్. సుశాంత్ గో అండ్ సిట్. మహా చెప్పమ్మా. మదర్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మహాకి. కూర్చో. గో అండ్ సిట్. కూర్చోమ్మా మహా, కూర్చో. శ్రీవల్లి స్టాండ్ అప్. చెప్పు. ఎం ఎక్కడుంది? ఏంటది?